హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే అప్డేట్ ఏంటంటే పెన్షన్ అనర్హులకు నోటీసులు. వివరణ బాగుంటే కొనసాగింపు, లేకపోతే భరోసా పింఛన్లు రద్దు. అధికారులకు సెర్ఫ్ సీఈఓ ఆదేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 3,50,000 మంది అనర్హులు ఉన్నట్లు సర్కారు అంచనా. ఈ వివరాలను మీకు పూర్తిగా నేను వివరిస్తాను ఫ్రెండ్స్, ఒక్కొక్కటిగా. అలాగే కొత్త పెన్షన్ల నుంచి కూడా అప్డేట్ మీకు ఇస్తాను ఫ్రెండ్స్. ఇక ఈ పూర్తి వివరాలను తెలుసుకునే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకా ఏంటంటే మీ కొత్త పెన్షన్లు, మీ జనవరి పెన్షన్ లిస్టు కూడా వచ్చింది. అది ఎక్కడ చెక్ చేసుకునే విషయం నేను పూర్తి చెప్తాను ఫ్రెండ్స్. ఇక మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, ఎందుకంటే లాస్ట్లో కొత్త పెన్షన్ గురించి కూడా చెప్తాను. దానికి కావాల్సిన సబ్జెక్ట్ కూడా నేను పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్. ఇంక పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అయితే మనకు వచ్చిన సమాచారం వరకు రాష్ట్రంలో అర్హత లేని వారికి సామాజిక భద్రత పింఛన్లు రద్దు చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఉన్నట్టుండి రద్దు చేయకుండా అనర్హులుగా గుర్తించి వారికి తొలుత నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ తీసుకోనున్నారు. లబ్ధిదారులు ఇచ్చే వివరణ ఆమోదయోగ్యంగా ఉంటే వారికి పింఛన్ను కొనసాగిస్తారు, లేకపోతే రద్దు చేయనున్నారు. ఈ మేరకు సెర్ఫ్ సీఈఓ వీరపాండ్యన్ కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా మనకైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శులకు సూచించారు. అనర్హులు గుర్తించి పింఛన్దారులను తొలుత నోటీసులు ఇవ్వాలనేసి, తగు అనర్హులతో అర్హులని నిరూపించలేకపోతే పెన్షన్లు రద్దు చేయాలనేసి స్పష్టం చేశారు ఫ్రెండ్స్. అలాగే నోటీసులకు సకాలంలో సమాధానాలు ఇవ్వలేకపోతే పెన్షన్లను హోల్డ్లో ఉంచాలనేసి పేర్కొన్నారు. అయితే ఇటీవల అనర్హుల పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సెర్ఫ్ సర్వే నిర్వహించింది. జిల్లాకు ఒక సచివాలయం పరిధిలో సర్వే నిర్వహించగా 10,000కు కనీసం 563 మంది, అంటే 5% అనర్హులు పెన్షన్ పొందుతున్నారని తేలింది. ఆయా అనర్హుల పెన్షన్లు వెంటనే ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు లాగిన్ల నుంచి తొలగించి పెన్షన్ నిలిపివేయాలనేసి ఇప్పటికీ ఆదేశించారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,50,000 మంది దాకా అనర్హులు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని సచివాలయాల పరిధిలో సర్వే చేసి అనర్హుల పెన్షన్లను తొలగించాలనేసి వీరపాండ్యన్ గారు అధికారులకు సూచించారు. తప్పుడు సర్టిఫికెట్లు, డాక్టర్ల నుంచి తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి కిడ్నీ, ఇతర అనారోగ్య సమస్యల పేరుతో పెన్షన్ పొందుతున్నారనేసి, అలాంటి వారి సర్టిఫికెట్లను కూడా పరిశీలించాలనేసి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంపై సీరియస్గా స్పందించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. అనర్హుల దొడ్డిదారులు పెన్షన్ పొందుతున్నారు, అసలైన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే అనర్హులు పెన్షన్లు పొందడంతో పాటు కొత్తగా కొందరు కూడా అదే విధంగా పెన్షన్ పొందాలనేసి నేతల అండదండలతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అర్హులకు మాత్రమే పెన్షన్లు అందించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ పెన్షన్లను ప్రతి ఒక్కరూ ప్రతి జిల్లాల్లో అందరికీ నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఎవరెవరు ఇప్పుడైతే ఏ జిల్లాలో ఏ సచివాలయంలో అయితే సంబంధించినటువంటి పెన్షన్లు వెలుగులోకి వచ్చాయో, బోగస్ పెన్షన్లు అని, ఆ పెన్షన్లను కూడా తొలగించేదానికైతే లిస్ట్ అయితే సచివాలయం పంపించారు. ప్రతి సచివాలయంలో మీ లిస్ట్ అనేది జనవరికి సంబంధించిన పెన్షన్ లిస్టు కూడా సచివాలయానికి పంపించడం జరిగింది. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళి మీ లిస్టులో మీ పేరు ఉందో లేదో, అంటే అనర్హులైతే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే వెళ్ళి మీ పేరు లిస్టులో ఉందో లేదో వెళ్ళి చూసుకోవాల్సిందిగా ఈ అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే అనర్హులు అనేది తేలుతుందో వాళ్ళు ఖచ్చితంగా వివరణ ఇవ్వండి. సార్ ఇలా అనేసి మీకు సంబంధించిన సమస్యలని వాళ్ళకి వివరణ ఖచ్చితంగా ఇస్తే మీ పెన్షన్ రద్దు చేయకుండా ఉండిస్తారు. తర్వాత తాత్కాలికంగా ఉండిస్తారు అన్నమాట. తర్వాత మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్ని క్లియర్ చేసుకుంటే మీ పెన్షన్ని కొనసాగించడం జరుగుతుందనేసి అధికారులు దీని ద్వారా మనకైతే స్పష్టమవుతుంది. అయితే పూర్తిగా రద్దు చేయకుండా వెంటనే రద్దు చేసేస్తే ప్రభుత్వం మీద అది
ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశంతో కొంచెం హోల్డ్లో పెట్టినారు. ప్రస్తుతానికైతే ఎవరిని రద్దు చేయలేదు. కాబట్టి ఇంకా సచివాలయానికి కూడా రద్దు చేయమని చెప్పారే కానీ ఇంకా రద్దు చేయలేదు. సీఎం నుంచి ఆదేశాలు రాలేదు, ఇంకా రాలేదనేసి నాకైతే ఒక చిన్న సచివాలయం సిబ్బందిగా నేను ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాను. కాబట్టి ఇంకా ఎవరికి అనర్హులనే వాళ్ళు లిస్ట్ అయితే తయారు చేసుకుంటున్నారు. జనవరిలో ఈ జన్మభూమి కార్యక్రమం అంటూ ఈ లిస్టుని ప్రవేశపెట్టనున్నారు. అప్పుడు పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈలోపు మీరు ఏదైతే మీరు తప్పుడు సమాచారం, తప్పుడు డాక్యుమెంట్ అయి పెట్టున్నారో అలాంటివి ఏమన్నా మీకు చిన్న చిన్న పొరపాట్లు ఏమంటే సరి చేసుకునేసి మీరు జన్మభూమి కార్యక్రమంలో కూడా మీ జెరాక్స్లు కానీ ఇవ్వగలిగితే మీ పింఛన్ని రద్దు చేయకుండా అయితే ప్రభుత్వం చూస్తుందన్నమాట. అలాగే కొత్త పెన్షన్ల విషయం కూడా ఏంటంటే, కొత్త పెన్షన్లో కూడా ఎప్పుడనేది అప్డేట్ అనేది మనకు ఆల్రెడీ చెప్పారు. డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామనేసి. కానీ సచివాలయంకి వెళ్తే మాకు ఇంకా లాగిన్ రాలేదని చెప్పి చాలామంది సచివాలయ సిబ్బంది చెప్తున్నారు. కానీ కొన్ని దగ్గరలో కొన్ని సచివాలయాల పరిధుల్లో, కొన్ని గ్రామాల్లో కానీ సచివాలయ పరిధిలో కానీ చిన్న మీటింగులు పెట్టి, అంటే వ్యవసాయం సంబంధించిన మీటింగులు పెడుతున్నారన్నమాట. అందులో ఈ దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు అనేసి మనకైతే చిన్న సమాచారం వచ్చింది. ఎందుకంటే మా పక్క గ్రామంలో మన మీటింగ్ జరిగింది కాబట్టి అక్కడ కూడా ఈ పెన్షన్లు, రేషన్ కార్డు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. ఎంఆర్ఓలు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, యూఆర్ఓలు వచ్చారు. అలాగే మీరేం చేస్తారంటే కొన్ని సచివాలయాల్లో కూడా నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, కొన్ని సచివాలయాల్లో అధికారులు తీసుకుంటున్నారు. ఎవరంటే కంప్యూటర్ ఆపరేటర్లు. ఎందుకంటే లాగిన్ వచ్చిన తర్వాత మాకు చేసుకుందాము అనే ఉద్దేశంతో కొన్ని సచివాలయాలు కొత్త పెన్షన్లు, కొత్త రేషన్లకు సంబంధించిన అప్లికేషన్లు ఫుల్ చేసి మీరు ఇచ్చేస్తే వాళ్ళు లాగిన్ వచ్చినప్పుడు చేసేదానికి రెడీగా పెట్టుకోవడానికి కొంతమంది సచివాలయాలు తీసుకుంటున్నారు. మీరు వెళ్ళి అడగండి, మీరు అప్లికేషన్లన్నీ ఫుల్ చేసుకునేసి ఇవ్వండి. అప్లికేషన్స్ ఏమేమి కావాలంటే, ముందు మీరు ఏదైతే పెన్షన్ పెట్టుకుంటారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. నేను ప్రతి వీడియో చెప్పేదంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ ఉంటే ఖచ్చితంగా పెన్షన్ అనేది కానీ రేషన్ కార్డు అనేది కానీ మనకి వాళ్ళు చేయడానికి ఓటీపీల ద్వారా వీలవుతుంది. మనం అప్లికేషన్ ఇచ్చేసి అన్నీ ఉన్నాయిలే అనేసి గమ్ముంటే కాదు. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందో లేదో ఫస్ట్ అది చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ని ఫుల్ చేసేసి ఆధార్ కార్డు, పెన్షన్ కావాల్సిన ఆధార్ కార్డు, అలాగే మీరు ఏ పెన్షన్ అయితే పెడతారో ఆ పెన్షన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అదే అలాగే పెన్షన్ మనం మీరు ఆ పెన్షన్ ఏది పెడతారో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు జెరాక్స్, అలాగే రేషన్ కార్డు జెరాక్స్ కంపల్సరీ పెట్టాల్సి ఉంది. కేటగిరీ అంటే క్యాస్ట్ సంబంధించిన జెరాక్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ మీద చిన్న పాస్పోర్ట్ అంటించాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ నుంచి నీట్గా క్లుప్తంగా రాసి అక్కడ కానిస్తే, అలాగే ఆధార్ హిస్టరీ కంపల్సరీగా అవసరం అవుతుంది. ఆధార్ హిస్టరీ కూడా దానికి జత చేసి ఒక 2 పేజీలు వస్తుంది. ఆధార్ హిస్టరీ ఎక్కడ నెట్ సెంటర్కి వెళ్ళినా లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళినా ఖచ్చితంగా ఇస్తారు. ఇవన్నీ జత చేసి కొత్త పెన్షన్కి ఇవ్వండి. అలాగే ఈ మనం ముఖ్యంగా మాట్లాడుకునే విషయం ఏంటంటే రద్దు విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. ఈ రద్దు విషయం ఏంటంటే మనం మాట్లాడుకునేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రద్దుకు వీళ్ళందరికీ నోటీసులు అయితే కంపల్సరీగా ఇస్తున్నారు. అదే ఆ నోటీసులు మీకైతే ఎవరైతే వాళ్ళు ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంపిక చేశారన్నమాట. ఆ సచివాలయం ద్వారానే 10,000 మంది పెన్షన్ని ఎంక్వైరీ చేస్తే అందులో 500 నుంచి 600 నుంచి 500 లోపు బాక్సులు ఉన్నట్టు తెలియదు. అదే మొత్తం రాష్ట్రం మొత్తం ఎంక్వైరీ చేస్తే ఎన్ని వస్తాయో కనీసం అంచనా వాళ్ళు 6,50,000 దాకా అంచనా వేస్తున్నారు. ఇవన్నీ కూడా నిలిపేస్తూ కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది, రాష్ట్రం మీద భారం తగ్గుతుంది అనేసి ప్రభుత్వం ఆలోచించింది. అంటే అనర్హులు ఎక్కువ మంది ఉన్నారు, అర్హులనే వాళ్ళు కోల్పోతున్నందువల్ల దీని గురించి చాలా తీవ్రంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా దీని గురించి క్లుప్తంగా పరిశీలించాలనేసి అధికారులకు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీసులు ఖచ్చితంగా ఎవరైనా ఇవ్వండి. ఎవరైనా ఇవ్వకపోతే మీ మరుసటి నెల నుంచి మీ ఈ పెన్షన్ని హోల్డ్లో పెడతారనేసి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి దానికి సంబంధించిన వివరణ ఇవ్వండి. మీరు ఖచ్చితంగా వాళ్ళు నోటీస్ ఇస్తే దానికి ఏముందని మాత్రం మీరు తేలిగ్గా తీసుకోకుండా దానికి వాళ్ళకి ఖచ్చితంగా మీరు రిప్లై ఏదో ఒకటి మీకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పిస్తే మీ పెన్షన్ రద్దు చేయకుండా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటాను కోరుకుంటున్నాను. చిన్న పొరపాటుతో మన్నించండి. జై హింద్.